హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ గ్రేట్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి వెళ్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఒక వీడియో అప్లోడ్ చేసింది అనమాట తన ఇన్స్టాగ్రామ్లో. అదేంటంటే తనకి చాలా రోజుల తర్వాత కొంచెం గ్యాప్ దొరికిందని, అలా గ్యాప్ దొరకటం వలన మామూలుగా అర్ఫన్స్ పిల్లలకి వాళ్ళని బయటికి తీసుకెళ్తాను, వాళ్ళని కలుస్తానని చెప్పి బయటికి తీసుకెళ్తానని చెప్పి చెప్పిందట. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని మీకు తెలుసు కదా, అది దానిలో వీడియోస్ కూడా పెట్టట్లేదు అంటున్నారు. సో ఇదంతా అంటే దాని వీడియో పెడతాను. ఇప్పుడు మనం బయటకు వెళ్దాం అని చెప్పి అర్ఫాన్స్ పిల్లల్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళింది అనమాట. యాక్చువల్గా ప్రతిసారి తను అక్కడ వండించడమో లేకపోతే వండిన ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళడమో చేస్తుందట. ఇప్పుడు వాళ్ళనే బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినవి అన్ని రెస్టారెంట్లు ఇప్పిస్తుంటే వాళ్ళ ఫీలింగ్ వేరుగుంటుంది కదా, అందుకని వాళ్ళని నేను బయటికి తీసుకుపోయి వాళ్ళకి కావాల్సినవి ఇప్పిద్దాం అనుకుంటున్నానని చెప్పి బయటికి తీసుకెళ్ళింది అనమాట. బయటికి తీసుకెళ్ళిన ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. కానీ అంటే యాక్చువల్‌గా కొంతమంది అనేది ఏంటంటే తెలిసిన రెస్టారెంట్‌కే తీసుకెళ్ళి ఉంటారు. అంటే షూట్ తీస్తున్నారు, కావాలని అంత చేస్తున్నారు అన్నట్టు నెగెటివ్ చేసేవాళ్ళు నెగెటివ్ చేయడానికి ఎంత ప్రయత్నిస్తారో మనకు తెలుసు. శతవిధాలా ప్రయత్నించేస్తారు. సో అది కూడా జరిగిందనమాట. యాక్చువల్‌గా తను బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళ రెస్పాన్స్ అయితే సూపర్‌గా ఉంది. వాళ్ళైతే ఒక్కటే అన్నారు, "మేము మా లైఫ్‌లో ఇంతవరకు ఇట్లా బయటకొచ్చి ఇట్లా తిన్నది లేదు. అసలు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇట్లా రెస్టారెంట్‌కి వచ్చి మాకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇంతవరకు మేము తిన్న ఫుడ్ ఐటమ్స్ తింటున్నాం. హ్యాపీగా ఉందని" చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదంతా చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ అంటే తనూజ చేసింది మనం ఎందుకు చేయకూడదు అని అయితే నాకు అనిపించింది. నాకు కూడా కుదిరితే కొంతమంది పిల్లల్ని అట్లా బయటికి తీసుకెళ్దామని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. అంటే ఇన్స్పిరేషన్ వచ్చేసి తనూజ అనమాట. ఇట్లా తనూజ చేసే మంచి పనులే కావచ్చు, కళ్యాణ్ చేసే మంచి పనులే కావచ్చు, వాళ్ళిద్దరు చేసే మంచి పనులను బట్టి వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. ప్లస్ వాళ్ళని అందరూ అభిమానిస్తున్నారు. కొంతమంది అంటారు, అసలు మీరు నాకు మెసేజ్ కూడా పెట్టారు, బిగ్ బాస్ అయిపోయి ఇంతకాలమైనా ఎందుకు వాళ్ళ గురించి చెప్తున్నారని చెప్పి. నాకు చెప్పడానికి రీజన్ అయితే వన్ ఆఫ్ ది రీజన్ వాళ్ళిద్దరు చేసే పని, అంటే వాళ్ళిద్దరూ ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంటారో మనుషుల్ని. అంటే ప్రతి ఒక్కళ్ళు బయటకెళ్ళి చేస్తున్నా కానీ కొంతమంది పెట్టుకోవట్లేదు కదా, అంటే పెట్టుకోకపోతే వాళ్ళకి వాళ్ళే చేస్తారు. అదే ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక నలుగురు ఐదుగురు చేస్తారు. సో పెట్టడంలో అయితే తప్పలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అది పబ్లిసిటీ అని చెప్పి చాలామంది అనుకుంటారు. అది పబ్లిసిటీ కాదు, అందరికి ఇన్స్పిరేషన్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ తనుజ వచ్చేసి ఇవే కాకుండా కొన్ని ఫోటోలు కూడా పెట్టిందనమాట. ఆ ఫోటోలు వచ్చేసి ఇంతకుముందు తను జాతిరత్నాలకు వెళ్ళింది కదా, ఆ జాతిరత్నాలకు సంబంధించిన ఫోటో. ప్లస్ జాతిరత్నాలు కూడా ఒకటి రిలీజ్ అయింది కదా, ప్రొమో రిలీజ్ అయింది కదా, ఆ ప్రొమోలో వచ్చేసి తను మటన్ సూప్ లాగా చేసింది. అదైతే అందరికీ చాలా బాగా నచ్చింది, చాలా బాగా పొగిడారు కూడా, అందరూ అప్రిషియేట్ చేశారు. అలీ గారు అయితే ఎవరైనా మటన్ చేసినప్పుడు ఆ వాటర్ని పారపోస్తారు, కానీ మీరు సూప్లా చేస్తారు, ఇదైతే సూపర్ అసలు అని చెప్పి అన్నాడు. ప్లస్ వాషఫ్ గారు అయితే అసలు సూప్ మీరు చేసిన సూప్ తాగితే అసలు యాబ్సల్యూట్లీ బుంబా బుమ్మ అని చెప్పి చాలా బాగా పొగిడారు. నాకైతే అది హ్యాపీగా అనిపించింది. ప్లస్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తనూజానే ఎక్కువ కుకింగ్ చేసేది, మీకు గుర్తుంటే. ఇప్పుడు చూడాలి బిగ్ బాస్ సీజన్ 10లో ఎవరు వస్తారు, ఎవరు కుకింగ్ చేస్తారు అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది వస్తారు అని అంటున్నారు కాబట్టి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు బిగ్ బాస్ చూస్తున్నంతసేపు మన వాళ్ళు అని చెప్పి అనుకోవాలంటే కొంచెం మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉండాలి. అఫ్కోర్స్ తెలియని వాళ్ళు ఉన్నా మనం వాళ్ళకి కనెక్ట్ అయ్యామంటే ఆ 3 months మనకైతే మామూలుగా ఉండదు. ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అని చెప్పి ఈగర్గా ఉంటుంది కదా. సో ఆ ఈగర్నెస్కి కూడా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది, అసలు ఎట్లా ఆడుతున్నారు అనేది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకండి. సో 1 o'clockకి 1 to 2 లోపు, అంటే 2 o'clockకి అట్లా నేను బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి అప్డేట్ కూడా పెడుతున్నాను. సో మిస్ అవ్వకండి, 2 o'clock వచ్చే వీడియో మిస్ అవ్వకండి. ప్లస్ నా షార్ట్స్ కూడా వాటికి హైప్ ఇవ్వండి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి నా కొత్త ఛానల్కి దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఆల్రెడీ దానిలో వీడియోస్ ఉన్నాయి, నా పర్సనల్ వీడియోస్ ఉన్నాయి. ఆ పర్సనల్ వీడియోస్ కూడా చూసి ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఆ ఛానల్లో కూడా నేను కొన్ని వీడియోస్ పెడుతున్నాను, అవి కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.